जगत्सूते धाता जगत्सूते धाता जगत्सूते धाता हरिरवति 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 रुद्रः क्षपयते रुद्रः क्षपयते रुद्रः क्षपयते तिरस्कुर्वन्नेतत् 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 स्वमपि वपुरीशः स्वमपि वपुरीशः स्वमपि वपुरीशः तिरयति 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 सदा पूर्वः सर्वं 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 అది చెప్పండి सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति 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 च शिवः च शिवः तवाज्ञामालम्ब्य तवाज्ञामालम्ब्य क्षणचलितयोः क्षणचलितयोः भ्रूलतिकयोः జై శ్రీరామ్ గురుజీ. అమ్మ జై శ్రీరామ్ బాగా చెప్పారు. నమస్కారం గురుగారు. ఇక్కడ మనకి సృష్టి స్థితి లయ ఈ మూడు కార్యాలకు సంబంధించిన విషయాల్లో అమ్మవారు ఏం చేస్తుంటారు అనే అంశం చెప్తూ ఉన్నారు మనకి ఇక్కడ. హే భగవతి, హే అంబా, క్షణచలితయో క్షణమాత్రము కదిలినటువంటి భ్రూలతికయో నీ యొక్క కనుబొమ్మల యొక్క ఆజ్ఞాం ఆజ్ఞను ఆలంబ్య ఆధారంగా చేసుకొని ధాత మొదటి వరుసలో ఉంది. బ్రహ్మదేవుడు జగత్ ఈ సృష్టిని సూతే సృష్టిస్తున్నాడు. హరిరవతి హరిహి అవతి హరిహి విష్ణుమూర్తి అవతి రక్షిస్తున్నాడు. రుద్రః రుద్రుడు క్షపయతి లయము చేస్తున్నాడు, నశింపజేస్తున్నాడు. ఏతత్ దీన్నంతా కూడా ఈశః ఈశ్వరుడు మహేశ్వరుడైనటువంటి వాడు ఏతత్ దీన్నంతా తిరస్కుర్వన్ ఉపసంహరిస్తూ స్వకీయమైనటువంటి శరీరమును కూడా తిరయతి అంతర్ధానం చేస్తూ ఉన్నాడు, కనపడకుండా చేసేస్తున్నాడు. సదాపూర్వ శివ సదా అనే పదము ముందుంచుకున్నటువంటి శివుడు సర్వం సమస్తమైనటువంటి ఇదం ఈ సదాపూర్వ సర్వం తదిదం దీనినంతటిని బ్రహ్మ విష్ణు రుద్రుడు చేసేటువంటి మూడు పనులని
అనుగృహాతి, అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారు ఆదిపరాశక్తి కదా. ఆదిపరాశక్తి అంటే ఆవిడే అన్ని పనులు చేయాలి. సృష్టి, స్థితి, లయ, పోషణ, రక్షణ అన్నీ ఆమె చేయాల్సిన పనులే. అయితే ఆమె ఏం చేస్తుంది? ఈ పనులన్నీ చేయడానికి తన దగ్గర కొంతమందిని కార్యకర్తల్ని పెట్టుకున్నారు. ఆ కార్యకర్తలే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు. విష్ణువు బ్రహ్మ సృష్టించిన వాటన్నిటిని సంరక్షిస్తూ ఉంటాడు. రుద్రుడు ఈ బ్రహ్మ సృష్టించిన వాటిని, విష్ణువు రక్షిస్తున్న వాటిని, వాటి యొక్క సమయం పూర్తవగానే తాను లయం చేస్తాడు, నశింపజేస్తూ ఉంటాడు. ఇలా ఈ ముగ్గురు ఈ మూడు పనులని ఎలా చేస్తారండి అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారం చేస్తారు. అమ్మవారు ఆజ్ఞను ఎలా ఇస్తారు? ఏమయ్యా నువ్వు సృష్టి చెయ్యి, బాబు నీవేమో రక్షణ చెయ్యి అని చెప్పరు అమ్మవారు. కేవలం తన భ్రూలతికయోహో, రెండు కనుబొమ్మల్ని వాళ్ళ వైపు చూసి ఇలా ఒక్కసారి కదిలిస్తారు. ఆ కనుబొమ్మల్ని కదిలించిన దానికి అర్థమేంటో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ అమ్మవారు మనల్ని అయ్యా మీ పని మీ వెళ్ళి మీ పనులు మీరు చూసుకోపోండి అని అంటున్నారు అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయడం, విష్ణువు సంరక్షణ చేయడం, రుద్రుడు నాశనం చేయడం అనేటువంటి ప్రక్రియని కొనసాగిస్తారు అని అర్థం. మనం కూడా చూస్తూ ఉంటాం, చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు ఏదైనా జపం చేసుకుంటున్నటువంటి సమయంలో, పూజ చేసుకుంటున్నటువంటి సమయంలో, యోగా చేస్తున్నటువంటి సమయంలో, నిశ్శబ్దంగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు మనకు ఏదైనా చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని కేవలం కనుబొమ్మల్ని ఎగరవేసి చెప్పడం, లేదా ఒక చిన్న చేతిని అలా కదిలించడం ద్వారా వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకున్నారో చెప్పేస్తారు. ఆ చిన్న కదలికని బట్టి మనకి ఆ పనిని చెయ్యమని చెప్పారా, వద్దని చెప్పారా, ఏం చేయమని చెప్పారా అనేది మనకు అర్థమైపోతుంటుంది. మరి అందరికీ పెద్దదైనటువంటి చాలా పెద్దమ్మ అయినటువంటి మన బంగారు తల్లి కనకదుర్గమ్మ, ఆమె మరి ఇలా చెప్తుంది కదా, క్షణచలిత యోర్భ్రూలతికయో తవాజ్ఞామాలంబ్య. ఆమె తనకున్నటువంటి రెండు లతల వంటి, తీగల వంటి కనుబొమ్మల్ని క్షణమాత్రం అలా కదిలించడం ద్వారా అదొక పెద్ద ఆజ్ఞ అయిపోతుందన్నమాట వీళ్ళకి, చూస్తున్నటువంటి వాళ్ళకి. వెంటనే ఆ ఆజ్ఞను ఆధారం చేసుకొని, ఆజ్ఞామాలంబ్య, ఆ ఆజ్ఞను ఆధారం చేసుకొని ధాత జగత్సూతే, బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడు, హరిరవతి విష్ణువు సంరక్షిస్తూ ఉన్నాడు, రుద్ర క్షపయతి, రుద్రుడు ఆ సృష్టిని సమయం వచ్చినప్పుడు ఆ వస్తువుల్ని, ఆ ప్రాణుల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. అయితే ఈశ్వరుడు అని మరొకతను ఉన్నాడు. ఈ ఈశ్వరుడనే అతను ఈ సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిని కూడా తిరస్కుర్వన్, అంతర్ధానం చేసేస్తూ ఉన్నాడు, కనపడకుండా చేసేస్తూ ఉన్నాడు. అంటే ప్రళయంలోకి తీసుకెళ్తూ ఉన్నాడు అన్నమాట. ఆ తర్వాత మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే సదాశివుడు. సదాపూర్వ శివ. సదా అనే పదము ముందున్నవాడైన శివుడు అంటే సదాశివుడు. ఆ సదాశివుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడయ్యా అంటే తదిదం అనుగృహాతి, మళ్ళీ ఈ సృష్టిని
తాను సృష్టించాలనుకున్నప్పుడు మళ్ళీ వ్యక్తపరుస్తాడు. అని అంటే శివుడు ఇప్పుడు మనకు కంటికి కనిపిస్తున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, సముద్రము, భూమి ఇదంతా కూడా లయమైపోతుందన్నమాట. శివుడు ఆయన ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు దీన్ని అంతటిని లయం చేయాలనుకుంటాడో దాన్ని మహాప్రళయం అంటాం మనం. ఆ మహాప్రళయంలో మొత్తము లయమైపోతుంది, దాన్ని మహాప్రళయం అన్నాం. మళ్ళీ ఎప్పుడైతే దీన్ని సృష్టించాలి అని అనుకున్నాడో అప్పుడు ఈ సదాశివుడు అనుగ్రహం చేస్తాడు. సదాశివుడి అనుగ్రహాన్ని ఆధారం చేసుకొని బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు రక్షిస్తాడు, మళ్ళీ రుద్రుడు నాశనం చేస్తూ ఉంటాడు. అంటే ఈ బ్రహ్మదేవుడు, విష్ణువు, రుద్రుడు చేసే 3 పనులు ఈశః అనేటువంటి పేరుతో, సదాశివ అనేటువంటి పేరుతో శంకరుడే చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి అమ్మవారు ఈ రకంగా ఆజ్ఞ ఇస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకిక్కడ చెప్తూ ఉన్నారు. ఇది ఒక సృష్టి రహస్యం. ఇది ఇందులో మనకి ఈ ఈశ్వరుడు సృష్టిని అంతర్ధానం చేస్తూ ఉన్నాడు, సదాశివుడు మళ్ళీ తిరిగి సృష్టిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోండి. ఇక 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు చేసేటువంటి 3 పనులు మనకు మొదటి నుంచి తెలిసినవే. అయితే అమ్మవారికి పంచకృత్య పరాయణ అనేటువంటి పేరు ఒకటి ఉంది, లలితా సహస్రనామంలో మనకు వినపడుతుంది. ఈ పంచకృత్య పరాయణ అంటే 5 కార్యములను చేయడంలో శ్రేష్ఠురాలు అని అర్థం. అమ్మవారు 5 పనులు చేస్తూ ఉంటుందట మన కోసం. ఏమిటా 5 పనులు అని అంటే సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము. సృష్టి, స్థితి, సంహారం అని అంటే సృష్టి అంటే మీకు తెలుసు, ఒక సృష్టించడము, ఒక లేనటువంటి వస్తువుని ఉత్పాదన చేయడం. స్థితి, ఆ వస్తువుని సంరక్షిస్తూ ఉండడం. 3వది సంహారం. ఒక చెట్టు అనుకుందాం, ఒక చెట్టును సృష్టించడం అనేది సృష్టి. ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి పూలు, పిందెలు, కాయలు, పుష్పాలు అన్నీ ఇస్తూ ఉంది, అది సంరక్షణ. సంహారం, ఒకరోజు ఆ చెట్టు వేళ్లతో సహా పడిపోయింది అనుకుందాం, అది సంహారం. అయితే తిరోధానము, కనపడకుండా చేయడం. ఆ పడిపోయినటువంటి చెట్టు చనిపోయింది అని అనుకుందాం మనం. ఆ వేళ్లతో సహా పడిపోయినటువంటి చెట్టు తర్వాత ఏమవుతుంది? అదే తిరోధానం. అలా పడిపోయినటువంటి నేలపైన పడిపోయి ఉన్నటువంటి చెట్టు కొంతకాలానికి అలా 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 ఆ ఆకులు, ఆ పిందెలు అవన్నీ కూడా భూమిలోకి అంతర్ధానం అయిపోతాయి, భూమిలో కలిసిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? అనుగ్రహము. అలా మొత్తం చెట్టంతా చాలా కాలానికి అది భూమిలో కలిసిపోయింది, ఆ బెరళ్ళు, ఆ కాండము అన్నీ కలిసిపోయాయి. తర్వాత కొంతకాలానికి అదే భూమిలో నుంచే మరొక 4 చెట్లు మొలుస్తాయి. ఎందుకంటే ఈ చెట్టుకు సంబంధించిన పండ్లు, విత్తనాలు అన్నీ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కదా. అవి 2 సంవత్సరాలకు మొలవచ్చు, 4 ఏళ్లకు మొలవచ్చు, 6 నెలల్లోనే మొలవచ్చు, మళ్ళీ మొలుస్తాయి. అది అనుగ్రహము. ఇటువంటి 5 పనులు చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఈ 5 పనులు చేయడానికే 5 వ్యక్తులను పెట్టుకున్నారు ఆవిడ. సృష్టిని చేయడానికి బ్రహ్మదేవుడు, స్థితిని చేయడానికి విష్ణువు, సంహారాన్ని చేయడానికి రుద్రుడు, తిరోధానాన్ని చేయడానికి ఈశ్వరుడు,
అనుగ్రహం చేయడానికి సదాశివుడు అనేటువంటి అంశాన్ని మనకిక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ ఐదుగురు కూడా అమ్మవారి ఆజ్ఞను పొంది చిన్నగా ఆవిడ ఇలా కనుబొమ్మల్ని కదిలిస్తే చాలు ఆవిడ ఆజ్ఞను పొంది ఈ పనులను చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క ఆజ్ఞ అనేది అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఆ ఆజ్ఞను ఎవ్వరూ తిరస్కరించలేరు, ఆ ఆజ్ఞను ఎవరు కాదనలేరు. అందుకనే లలితా సహస్రనామాల్లో మనకి అనుల్లంఘ్య శాసన అనేటువంటి పదం కనపడుతుంది. అనుల్లంఘ్య శాసన అంటే ఆమె ఆజ్ఞను ఎవరూ ఉల్లంఘించలేరు, దాటలేరు. ఆమె ఒక ఆజ్ఞ చేసింది అంటే అయిపోయింది. ఎంతటి వారైనా సరే ఆ ఆజ్ఞకు కట్టుబడి దాని ప్రకారం చేయవలసిందే. అటువంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి తల్లి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని 30 రోజులు ప్రతిరోజు 1000 సార్లు ఈ శ్లోకాన్ని చదవాలి. దాని ద్వారా మనకి ఫలితం ఏమొచ్చింది అని అంటే భూత ప్రేత పిశాచ అపస్మారాదుల నివారణ. మనకి ఈ నరఘోష అని, దిష్టి అని రకరకాలుగా మనం గుమ్మడికాయలని ఇంటి ముందు కట్టుకోవడం, నిమ్మకాయలని మనము మంత్రించి కోసి అటు ఇటు గుమ్మాలకు అటు ఇటు పెట్టడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం. దిష్టి తీయించుకోవడం లాంటివి. కారణం మనకి తెలుస్తూ ఉంటుంది, నరఘోష వాళ్ళు వీళ్ళు అసూయపడుతున్నారు, ఏడుస్తున్నారు అని. దాని ద్వారా మనకి కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనం ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటాం. అది ఊరు కావచ్చు, ఊరు కాని ప్రదేశం కావచ్చు, అడవి కావచ్చు, ప్రయాణాలలో అక్కడంతా వెళ్తూ ఉంటాం. అక్కడ ఉండేటువంటి భూత ప్రేత పిశాచాదుల ప్రభావం కూడా మన పైన పడేటువంటి అవకాశం ఉంది. అటువంటి సందర్భాలలో ఈ శ్లోకం అనేది మనల్ని సంరక్షిస్తుంది. ఈ శ్లోకం అనేది మనకు వచ్చి ఉంటే, ఈ శ్లోకాన్ని మనం అలా స్మరిస్తూ ఉంటే ఈ భూత ప్రేత పిశాచాల నుండి కలిగేటువంటి బాధల నుండి మనకి విముక్తి కలుగుతుంది. తేనె, మినపగారెలు, నువ్వుల పిండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేయాలి. తేనె అనేటువంటి పదం ఇప్పటికి చాలాసార్లు వచ్చింది, కానీ మినపగారెలు, నువ్వుల పిండి అనేటువంటి విషయం మనకి ఇప్పుడు కొత్తగా వస్తుంది 24వ శ్లోకంలో. కాబట్టి అమ్మవారిని పూజించి ఆ రకంగా మనం చేయడం ద్వారా, ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని 1000 సార్లు జపం చేయడం ద్వారా మనకి ఇంతటి శ్రేష్టమైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః క్షణచలితయోః భ్రూలతికయోః. శ్రీమాత్రే నమః.